ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం మటన్ బోటి కర్రీని అయితే చేసుకుందాం. ఇదైతే క్లీన్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లేకపోతే నేను క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూపించడం లేదు, మన వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుందని. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం కొబ్బరి, పట్ట, లవంగ ఇవన్నీ మనం మిక్సీకి వేసుకోవాలి. ఈ కొబ్బరి క్వాంటిటీ కూడా చాలా తక్కువేనండి, ఒక చిప్ప కాదు, సగం చిప్పే అది. ఆ కొబ్బరిని ఒక 4-5 పట్టా లవంగాల్ని వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇందులో ఒక ఆనియన్ కూడా పేస్ట్ చేసుకుంటాను. కొబ్బరికి ఆనియన్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది త్వరగా మెదగడానికైతే నేను సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. దీనికోసం మనకి 2 ఆనియన్స్, ఒక టొమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా మనకి కావాల్సిన పదార్థాలు. దీనికైతే స్పైసెస్ అనేవి మనకి కారం, ధనియాల పొడి. ఈ కర్రీకి కూడా నేను కారం అనేది తక్కువగానే యూజ్ చేస్తాను. ఒక ఆనియన్ అయితే పేస్ట్ చేసుకోవడానికి అయితే పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇంకా మసాలా వేసుకుందాం. ఈ బోటీని అయితే నేను క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసి జస్ట్ ఒక మసిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేను అలాగే చేసేస్తున్నాను. అందుకని అయితే కొంచెం వేడి చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఈ కర్రీకి అయితే ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే బోటీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మన కర్రీ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత పైన కర్రీకి ఆయిల్ అనేది వచ్చి సపరేట్గా నిలబడుతుంది. అందుకని నేను ఆయిల్ తక్కువగానే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వరకు నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టొమాటోస్ కూడా మనకి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బోటీలో మనకి ఫ్రెష్నెస్ అలాగే ఉండాలంటే తేగానే మనం క్లీన్ చేసేసుకొని జస్ట్ ఒక మసిల్ వచ్చేంత వరకు వేడి చేసుకుంటే అలాగే ఫ్రెష్గా ఉంటుంది. అందరూ ఫస్టే అది బాగా కుక్ చేసి పెట్టుకుంటారు, అలా చేస్తే మసాలా అనేది దానికి సెట్ కాదు. అందుకని నేనైతే ఫస్ట్ బోటీలో వచ్చిన వాటర్ మసిల్ వచ్చేంత వరకు మాత్రమే కుక్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మనం ఇందులోకి కారం, ధనియాల పొడి, మనం కొబ్బరి అది పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్, పట్టా, లవంగ, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మన బోటీని అయితే అందులో ఉన్న వాటర్తో సహా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను విజిల్స్ పెడతాను కదా, అందుకని ఆ వాటర్ నాకు క్లీన్ చేసిన తర్వాత మనం కుక్ చేసుకుందే కాబట్టి నేనైతే అది వేస్ట్ చేయను, దాంతోనే ఇప్పుడు విజిల్స్ కూడా పెట్టేస్తాను. ఈ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి, అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడైతే నేను ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో అయితే నేను ఉప్పు, కారం అంతా సెట్ చేసుకొని ఇంకా ప్రెజర్ పెట్టేయాలి. ఈ కర్రీకి అయితే నేను మొత్తం 4 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. 5th విజిల్ వచ్చినప్పుడు నేను ఫ్లేమ్ని అయితే బంద్ చేస్తున్నాను. నాకు కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. అది మళ్ళీ నాకు 4th విజిల్కి కూడా కుక్ కాకపోతే మళ్ళీ ఇంకో 3 విజిల్స్ పెట్టాను. మొత్తం నాకైతే 7 విజిల్స్ అయితే పట్టింది. ఈ స్టేజ్లో నేను మటన్ ఆచి మసాలా ఉంటుంది కదా, అది ఒక ప్యాకెట్ అయితే ఫుల్ పౌచ్ అయితే వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల మన కర్రీకి హోటల్ స్టైల్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. చూడండి, నేను ఆయిల్ తక్కువ వేసాను కదా, ఇందులో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కర్రీలో నుంచి మన ఆయిల్ అనేది చూడండి ఎంత సపరేట్గా అయిపోయిందో. ఇదైతే నేను ఇంత లిక్విడ్గా పెట్టానండి. మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక 15 మినిట్ లో ఫ్లేమ్లో పెడితే కర్రీ అనేది బాగా సెట్ అయిపోతుంది. ఈ బోటీ పీసెస్ అయితే నాకు 7 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ బోటీ పీస్ అనేది మనం పట్టుకున్నప్పుడు బాగా చిదురుగా అయిపోవాలి. అలా బాయిల్ చేసుకుంటే మాత్రమే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఎమ్మి బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నేను రసం కాంబినేషన్లోకి రైస్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీరైతే ఈ బోటీ కర్రీ ఏ కాంబినేషన్లో చేసుకుంటారో ఖచ్చితంగా నాకు కామెంట్లో అయితే చెప్పండి. మా ఇంట్లో అయితే ఇది అందరికీ ఫేవరెట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.